ప్రధాని మోదీ కాన్వాయ్ సైజును కుదించారు. ఎస్పీజీ కాన్వాయ్లో 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై ప్రధాని మోదీకి కేవలం 2 వాహనాలతోనే ప్రోటోకాల్ భద్రతను అందించనున్నారు. ఇకపై ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోదీ వెంట 2 కార్లే ఉండనున్నాయి. ఇటీవల పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన మోదీ ముందుగా తన కాన్వాయ్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇంధనం పొదుపు దిశగా అడుగులు వేశారు. అందుకోసం ఇప్పుడు వాడుతున్న డీజిల్ వాహనాల ప్లేస్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను ప్రోత్సహించాలని సూచించారు మోదీ. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఇంధనం, బంగారం వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ వారితో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఇంధన ఆదా చర్యలపై దృష్టి పెట్టారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా తన కాన్వాయ్ను 50% తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఆదేశాలను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అమలు చేస్తోంది. భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా బ్లూ బుక్ రూల్స్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎస్పీజీ వర్గాలు స్పష్టం చేశాయి. కాన్వాయ్లో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని, అయితే కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయవద్దని ప్రధాని ఆదేశాలు ఇచ్చారు. ప్రధాని పొదుపు మంత్రాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాటిస్తున్నారు. సీఎం పీఎం స్ఫూర్తితో కాన్వాయ్ సంఖ్యను తగ్గించుకున్నారు. అమిత్ షా, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కాన్వాయ్తో పాటు మంత్రులు, అధికారుల కాన్వాయ్లను 50% తగ్గించాలని ఆదేశించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్తో సహా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ఆదా చర్యలను మొదలుపెట్టాయి. హైదరాబాద్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలకు ఇంధన ఆదా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, కార్ పూలింగ్, మెట్రో రైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకాన్ని పెంచాలని సూచించారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలను తగ్గించాలని, బంగారం కొనుగోళ్లను కూడా 1 సంవత్సరం వాయిదా వేయాలని ప్రజలకు మోదీ సూచించారు. ప్రధాని అభ్యర్థన పట్ల కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీ ఆదేశాలను అమలు చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ ఇంధన పొదుపు సూచనలతో కేంద్ర మంత్రులు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ తన కాన్వాయ్ను కుదించుకోగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తన కాన్వాయ్ను తగ్గించుకున్నారు. అటు ఢిల్లీ మంత్రి కపిల్ శర్మ కూడా ప్రధాని పిలుపుతో ముందుకొచ్చారు. ఆయన ఢిల్లీలోని మెట్రోలో ప్రయాణించారు, ప్రయాణికులతో ముచ్చటించారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం కూడా ప్రధాని పిలుపుతో తన కాన్వాయ్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని పిలుపుతో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోందని పలువురు నిపుణులు చెబుతున్నారు.